నెక్స్ట్ వచ్చి మనం చూసుకుంటే ఇక్కడ స్కోడా ర్యాపిడ్ ఉంది. ఇది కూడా బాగుంది వెహికల్. 2012 మోడల్ డీజిల్ వేరియంట్. ఇది వచ్చి మనకి 1 lakh కిలోమీటర్స్ తిరిగింది. 4,40,000 నెగిషియల్ ప్రైజు. ఇది కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. మీరు ఒకసారి మాట్లాడితే వాళ్ళతో. దీని ఫీచర్స్ చూసుకుంటే మనకి దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ఫీచర్స్ అంటే ఏముండవు, బట్ వెహికల్ బాగుంటుంది. ఇది కూడా బడ్జెట్లో ఉంది. ఇది కూడా చూడవచ్చు, మీరు ఓవరాల్గా ఒక లుక్ చేసుకోవచ్చు వెహికల్కి అయితే. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ వచ్చి మనకి మారుతి సెలెరియో ఉంది VXI. ఇది వచ్చి మనకి 2015 మోడల్ పెట్రోల్ వేరియంట్ ఆటో. 62,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 4,55,000 నెగిషియల్ ప్రైస్ ఉంది. దీని ఫీచర్ చూసుకుంటే ఇది వచ్చి మనకి ఆటోమేటిక్ వెహికల్ బాగుంటుంది. ఇది కూడా బ్యాక్ కెమెరా ఉంది, టచ్ డిస్ప్లే ఉంది. వెయిట్ బ్యాగ్స్ అయితే ఏముండవు, బట్ వెహికల్ అయితే బడ్జెట్లో అవైలబుల్గా దొరుకుతుంది. ఒకసారి ఇది కూడా చూడొచ్చు మీరు. బడ్జెట్లో ఉంది కాబట్టి ఇది కూడా ఒకసారి మీరు ట్రై చేయొచ్చు. కూడా బాగుంది వెహికల్ అయితే చూడడానికి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి మారుతి వ్యాగనార్ VXI ఉంది. ఇది కూడా బాగుంటుంది వెహికల్. 2015 మోడల్ పెట్రోల్ వేరియంట్. 73,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 4,50,000 నెగిషియల్ ప్రైస్ ఉంది. 4,15,000 నెగిషియల్ ప్రైస్ ఉంది. బడ్జెట్లో ఇది కూడా చూడవచ్చు మీరు. హైట్ ఎక్కువ ఉంటుంది, కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి అయితే బాగా యూజ్ అవుతుంది. ఇది చూడొచ్చు వ్యాగనార్ విషయంలో మీరు. బాగుంది ఇది కూడా వెహికల్. కొంచెం కలర్ కూడా డిఫరెంట్ కలర్, బట్ ఎక్కడ స్క్రాచెస్కి అయితే ఏం లేవు వెహికల్కి. బాగానే మెయింటైన్ చేశారు ఓనర్ అయితే. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ హుండై వెర్నా ఉంది. మీకు స్పెషల్గా చెప్పక్కర్లేదు, వెర్నా వెహికల్ చాలా క్రేజ్ ఉంటుంది వెహికల్స్కి. 2012 మోడల్ డీజిల్ వేరియంట్. 81 కిలోమీటర్స్ తిరిగింది. 81,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 4,85,000 నెగిషియల్ ప్రైస్. వెహికల్ అయితే ఇది కూడా చాలా బాగుంది. దీనికి వచ్చి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. కొంచెం ఫీచర్స్ గురించి చెప్పాలంటే పెద్దగా ఏమి ఉండవు, కొంచెం 2012 వర్షన్ కాబట్టి. అండ్ అలా వీల్స్ కూడా ఉన్న వెహికల్కి అయితే మీరు ఒకసారి ఓవరాల్గా లుక్ వేసుకోవచ్చు. ఇది కూడా బడ్జెట్లో ఉంది. అండ్ ప్రైస్ తగ్గే ఛాన్సెస్ కూడా ఉంది. నెగిషియల్ ప్రైస్ ఇది కూడా సరే మీరు చూసుకోవచ్చు. నెంబర్ కూడా చూడవచ్చు మీరు. 1206 9 వచ్చింది. చాలామందికి 9 లక్కీ నెంబరు. సో అలా కూడా దీన్ని మనం బడ్జెట్లో తీసుకోవచ్చు వెహికల్ని. అండ్ బూట్ స్పేస్ గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు. హుండై వెహికల్స్కి కొంచెం స్పేస్ ఎక్కువగానే ఉంటుంది. సో అదొక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. మీరైతే విజిట్ చేయండి కార్ మాస్టర్ సైట్ని ఒకసారి. మీకు నచ్చిన వెహికల్స్ అయితే బడ్జెట్లోనే ఉన్నాయి, మీరు చూడొచ్చు ఒకసారి. చాలా కలెక్షన్స్ అయితే ఇప్పటివరకు మీరు చూసారు. ఇప్పుడు దాకా మీకు నేను చూపించాను వీడియోలో. లగ్జరీ వెహికల్స్ కూడా ఉన్నాయి, కూడా చూపిస్తాను మీకు ఒకసారి ఇవి అవగానే. ఇది వచ్చి BMW XI. చాలా బాగుంటుంది బ్రాండ్ వెహికల్. ఇది టోప్ అని చెప్పొచ్చు BMW. సో ఒకసారి వెహికల్ గురించి చూసుకుంటే మనకి ఇది వచ్చి 2013 మోడల్ డీజిల్ వేరియంట్. 1 lakh కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 12,65,000 నెగిషియల్ ప్రైస్ అయితే ఉంది. సో ఇది కూడా ఒకసారి చూడొచ్చు. అంటే కొత్త వెహికల్ కొనుక్కోలేమన్న వాళ్ళకి బడ్జెట్లో BMW కావాలి అని చాలామందికి ఒక డ్రీమ్ ఉంటుంది BMW వెహికల్ అంటే. సో ఆ పర్పస్లో దీన్ని చూసుకుంటే ఇది బడ్జెట్లో ఉంది. 12 lakhs చాలా తక్కువ అని చెప్పొచ్చు. 12 lakhs అంటే. దీని ఫీచర్స్ ఒకసారి మనం చూసుకుంటే లోపల టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంటుంది. దీనికి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే టోటల్గా ఉంటాయి. అండ్ ఆటోమేటిక్ వెహికల్ చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి ఇంకా లోపల. అండ్ ఇంకొకటి ఏంటంటే పైన ఓపెన్ టాప్ కూడా ఉంది, చూడొచ్చు మీరు. ఇది కూడా చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. కొంచెం BMW వాడాలనుకున్న ఆ పర్పస్లో దీన్ని చూసుకోవచ్చు. చూడొచ్చు 4 అలా వీల్స్. ఇదైతే ప్రిఫర్ చేస్తున్నా, ఒకసారి చూడొచ్చు మీరు. ఇది కూడా బడ్జెట్లో. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి రెనాల్ట్ ట్రిజర్ ఉంది RXZ. ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్. రీసెంట్లీ కొత్తగా వచ్చిన మోడల్. 2020 మోడల్ పెట్రోల్ వేరియంట్. 67,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 7,80,000 నెగిషియల్ ప్రైస్ ఉంది. ఒకసారి ఈ వెహికల్ గురించి మీకు ఫీచర్స్ చెప్తారు. దీనికి వచ్చి 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంటుంది. ఫుల్లీ హై అండ్ వర్షన్ వెహికల్ అన్నమాట. ఇది చాలా బాగుంటుంది. అండ్ దీనికి పుషప్ స్టార్ట్ స్టాప్ బటన్ కూడా ఉంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఇది 6 సీటింగ్. సో బడ్జెట్లో 6 సీటింగ్ వెహికల్ రావడం అంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. మీరు ఒకసారి చూసుకోవచ్చు. మీకు మెయిన్ థింగ్ ఇంకొకటి ఏంటంటే దీనికి బూట్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంది. 6 సీటింగ్ అయినా కానీ కొంచెం ఎక్కువ పడుతుంది లగేజ్ కూడా. ఆ పర్పస్లో కూడా దీన్ని తీసుకోవచ్చు మనం ట్రిబర్ని. రెనాల్ట్ కంపెనీ కాబట్టి కొంచెం బాగుంటుంది వెహికల్ కూడా. ఆ రెనాల్ట్ కంపెనీ కాబట్టి వెహికల్ కూడా చాలా బాగుంటుంది. ఇది మీరు ఒకసారి దీన్ని కూడా రిఫర్ చేస్తున్న బడ్జెట్లో ఉంది కాబట్టి ఇది కూడా చూడొచ్చు ఒకసారి మీరు. వెహికల్ అయితే చాలా బాగుంది. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది వెహికల్. కలర్ అవ్వచ్చు, లోపల ఇంటీరియర్ అవ్వచ్చు, చాలా బాగుంది వెహికల్ అయితే. అసలు షోరూమ్ నుంచి వచ్చినట్టు ఉంది వెహికల్ అయితే. చూడడానికి అంత నీట్గా ఉంది. సో ఒకసారి ఇది కూడా చూడొచ్చు మీరు. నెక్స్ట్ వచ్చి మనకైతే మహేంద్ర XUV 400 ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్. 2012 మోడల్ డీజిల్ వేరియంట్. 80,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 6,50,000 నెగిషియల్ ప్రైస్. సో వెహికల్ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. XUVలో బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. చాలా స్పేసీగా ఉంటుంది అండ్ చాలా స్ట్రాంగ్ వెహికల్ మహేంద్ర. XUV 500లో చాలా బాగుంటుంది వెహికల్ చూడడానికి కూడా. మనకి లుక్ వైజ్ అవ్వచ్చు, హైట్ వైజ్ అవ్వచ్చు, కొంచెం స్ట్రాంగెస్ట్ వెహికల్ మహేంద్రలో ఇది కూడా ఒకసారి బడ్జెట్లో ఉంది. ఇది కూడా చూడొచ్చు మీరు. దీనికైతే 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి.
మీరు ఓవరాల్గా ఒకసారి లుక్ చూసుకుంటే బడ్జెట్లో ఉంది కాబట్టి 6,50,000 హెచ్పీ అని చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. మీరు సైడ్ వచ్చేసి వాళ్ళతో మాట్లాడుకుంటే ఇంకా తగ్గే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. ఒకసారి అది కూడా రిఫర్ చేస్తున్నారు చూడండి. అండ్ అలా వీల్స్ కూడా ఉన్నాయి దానికి. ప్లస్ అండ్ బుట్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది మహీంద్రా వెహికల్స్లో. మీరు చూడొచ్చు వెహికల్ని అయితే. సో వచ్చి మనకి ఇక్కడ ఆడి Q3 ఉంది. ఆడి వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. లగ్జరీ విషయంలో అవ్వచ్చు, బ్రాండ్ విషయంలో అవ్వచ్చు. సో దాని గురించి ఇప్పుడు మనం చూసుకుంటే ఇది వచ్చి 2018 మోడల్ డీజిల్ వేరియంట్. జస్ట్ 77,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 24,50,000 నెగిషియల్ ప్రైస్ అయితే ఉంది. సో దీని ఫీచర్స్ గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు. వన్ ఆఫ్ ది బెస్ట్ లగ్జరీ అండ్ టాప్ అండ్ వర్షన్ వెహికల్ ఇదైతే. సో దీని ఫీచర్ చూసుకుంటే మనకి టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంది, దీనికి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఆటోమేటిక్ వెహికల్, పైన సన్ రూఫ్ ఉంది. అంటే చాలా ఫీచర్స్ అయితే దీంట్లో ప్లస్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి జస్ట్ చూడడానికి కొంచెం పెద్ద వెహికల్లా ఉన్నా, జస్ట్ ఇది ఓన్లీ 4 సీటింగ్ కేపబిలిటీ. అంటే 5 మెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు. ఇది కూడా బడ్జెట్లో ఉంది. ఒకసారి మీరు చూడొచ్చు వెహికల్ని. మ్యాక్సిమం కొత్త వెహికల్ అయితే 50+ అప్రాక్సిమేట్లీ ఉంటుంది. దీని ప్రైస్ అయితే వచ్చి 50 lakhs. సో బట్ ఇక్కడ 24 lakhsకే ఉంది. చూడొచ్చు మీరు వెహికల్ని అయితే. ఇంత బడ్జెట్లో ఆడి Q3 వస్తుందంటే అసలు చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. చూడండి, ఇది కూడా మీరు ఓవరాల్గా లుక్ అండి. దీనికి 4 అలాయ్ వీల్స్ ఉంటాయి, 4 టైర్స్ కూడా. మీరు చూడొచ్చు ఒకసారి వెహికల్ని అయితే టోటల్గా. అండ్ పుషప్ స్టార్ట్ బటన్ కూడా ఉంటుంది. స్పెషల్గా చెప్పక్కర్లేదు ఈ వెహికల్ గురించి అయితే మీకు. నెక్స్ట్ అయితే ఇక్కడ మనకి మహీంద్రా థార్ ఉంది 4x4. ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న వెహికల్ థార్ ఒకటి. సో దీని గురించి చూసుకుంటే మన 2022 మోడల్ డీజిల్ వేరియంట్. దీని ప్రైస్ వచ్చి చూసుకుంటే 16,15,000 ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్ అయితే, స్పెషల్గా చెప్పక్కర్లేదు. సో సేమ్ దీంతో పాటు గ్రే కలర్తో పాటు పక్కన కూడా చూడొచ్చు మీరు, బ్లాక్ కలర్ కూడా ఒకటి ఉంది. అండ్ ఈ పక్కన రెడ్ కలర్ కూడా ఉంది. సేమ్ ప్రైస్ డిఫరెన్స్ ఏం లేదు, దానికి దీనికి ఒకటే డిఫరెన్స్, బట్ కలర్స్ ఒకటే డిఫరెన్స్. ఫీచర్స్ స్పెషల్గా చెప్పక్కర్లేదు. టాప్ అండ్ వర్షన్ వెహికల్ అసలు మామూలుగా ఉండదు. ఆఫ్ రోడ్ అయితే వెహికల్ చాలామంది ట్రెండ్ అవ్వడానికి కారణం కూడా మనకి మెయిన్ ఆఫ్ రోడ్ గురించే వెహికల్ అయితే. సరే బడ్జెట్లో ఉంది, ట్రై చేయండి మీరు కూడా ఈ వెహికల్ని అయితే తీసుకోవడానికి. ప్రైస్ కూడా నెగిషియబుల్ ఉంది. మీరు చూడొచ్చు బ్లాక్ సేమ్ ఇంకా అంతే, ఫీచర్స్ ఒకటి, ప్రైస్ ఒకటి, అన్నీ ఒకటే. ఇయర్స్ కూడా సేమ్, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కొంచెం దీనికి వస్తే కొంచెం చేంజెస్ అవుతాయి. ఒకసారి దీని గురించి కూడా చెప్తా మీకు. రండి ఇక్కడ కూడా ఒకసారి. దీని ప్రైస్ దాంతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ. బట్ ఇది 4x4 కాదు కాబట్టి దీని ప్రైస్ వచ్చి 8,50,000 నెగిషియల్ ప్రైస్. ఇది వచ్చి 2013 మోడల్ డీజిల్ వేరియంట్. సో ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్, చూడొచ్చు మీరు. బట్ కొంచెం ఇది డిఫరెంట్గా ఉంది. 4x4 ఇది కూడా సేమ్. ఫీచర్స్ అంటే స్పెషల్గా ఏమి ఉండవు, ఇంకా సేమ్ ఐఎండ్ వర్షన్ ఆటోమేటిక్ వెహికల్. ఇది కూడా బాగుంటుంది. ఇది కూడా సో దాని మీద కొంచెం తక్కువ సెపరేట్గా డిజైన్ చేసుకున్నారు ఓనర్ అయితే. మీరు ఒకసారి చూడొచ్చు, దీన్ని కూడా ఒక లుక్ వేసుకోవచ్చు. అంటే అవి కొంచెం రీసెంట్గా వచ్చిన అప్డేట్ వర్షన్, ఇది కొంచెం ఓల్డ్ వర్షన్ కాబట్టి డిఫరెన్స్ ఉంటాయి. అండ్ ప్రైస్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటాయి.